ఒకసారి రామూర్తి గారు, ఇజ్ ఇట్ ఓకే? ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టు. రామూర్తి గారు మ్యూట్ లో ఉన్నారా? శ్రీకాంత్ గారు ఓకే అండి, చెప్పండి. యా, సో ఏంటి ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఒకవైపు ఎన్నికలు జరపకపోతే 15 ఫైనాన్షియల్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి, గ్రామాల్లో నిధులు రావట్లేదు, ఎక్కడే అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ఎన్నికలు జరపడానికి కోర్టు అభ్యంతరం చెప్పలేదు, ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది ప్రభుత్వ నిర్ణయం కోసం. కానీ ఈ ఎన్నికలు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముందుకు పోతాం, 42% ఇస్తాం, ఖచ్చితంగా కోర్టులో కొట్లాడతాం, సుప్రీంకోర్టులో, హైయర్ కోర్టుకు అంటున్నారు. ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలు, ఏం జరగాలి? ఆల్రెడీ 2021 ఫిబ్రవరి 1 నుంచి వెళ్ళి ఏదైతే 21-22 నెలలుగా గ్రామాలను గాలి కొదిలి తిరుగుతున్నారో ఆల్రెడీ తెలిసిన విధం. ఏదన్నా అంటే వాస్తవాన్ని అంటే బీసీ రిజర్వేషన్ రామూర్తి గారు 2021లో మీరే ఉన్నారు ప్రభుత్వంలో. లేదండి, 2024 అనండి, క్లియర్ గా తెలుసు. ఎలక్షన్లు 24 అయిపోయిన తర్వాత నేను చెప్తా, క్లియర్ గా చెప్తా. ఎందుకంటే ఏం జరిగింది, ఏంది కథ, అసలు వాస్తవంగా ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏది 2013లో సర్పంచ్ ఎన్నికలైంది. సర్పంచ్ ఎన్నికలైన తర్వాత ఏదైతే 2024లో వాళ్ళది ఫిబ్రవరిలో 1 అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే మేము కొంత 2019లో ఎలక్షన్స్ పెట్టాం సర్పంచ్ మళ్ళీ మధ్యలో. ఎందుకంటే అప్పుడు 2019లో ఎలక్షన్ పెట్టే క్రమంలో అయితే 2018లో ఏదైతే మనకు సీలింగ్ ఉన్నది, సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్ గా 50% సీలింగ్ ఉన్నది. కాబట్టి ఆ విషయంలో మేము అయినా కూడా అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి దానికి ఏదో 34% బీసీలకు అవకాశం కల్పిస్తూ ఏదో ఒక నిర్ణయం తీసుకొని గౌరవ కేసీఆర్ గారు ముందుకు పోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏదైతే సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, అదేవిధంగా స్వప్నారెడ్డి అయితే కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత కూడా మళ్ళీ మేము సుప్రీంకోర్టు పోవడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అడ్డుపడ్డ క్రమంలో మేము కూడా కొట్లాడినాం. బీసీలకు మొట్టమొదటిసారిగా అది 34% తీసుకొస్తాన్న మొదటి అడుగు గౌరవ కేసీఆర్ గారు వేసిళ్ళు. సరే, దాని తర్వాత ఏం జరిగింది అన్నది అది ఎన్నికలు పెట్టాం. 50% అయితే మహిళలు కూడా రిజర్వేషన్లు పెట్టి కొంచెం అటు ఇటుగా బీసీలకు న్యాయం చేసే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఒక్క నిమిషం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఆ రోజు మీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు 34% రిజర్వేషన్ కోసం, లేదు అది అయిపోయింది, ఆ పద్ధతి అయిపోయింది, 23% తోటే వెళ్ళాలంటేనే మళ్ళీ మీరు పాత పద్ధతిలో ఎన్నికెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారా? ఎవరైనా వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళారు. బట్ ఆ తర్వాత మీరు దీనిపైన సీరియస్ ఫైట్ చేయలేదు, రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టలేదు. అప్పుడు మీకు పార్లమెంట్ లో బలం ఉన్నా గానీ ఈ అంశం పైన మీరు బలంగా వాదించలేదు. ఆ రోజే మీరు వాదించేది ఉంటే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి ఉండకపోయేదని చెప్పేసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మొన్న చేసినటువంటి కామెంట్, ఇంక్లూడింగ్ పిసిసి మహేష్ కుమార్. బట్టి విక్రమార్క మాటలు కూడా విన్నా. ఎందుకంటే బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ కూడా విన్నా. ప్రెస్ మీట్ లో మొత్తం ఖచ్చితంగా మొత్తం అన్ని అబద్ధాలు ఆడాడు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఎవరైతే అడ్డుపడ్డారో ఏదైతే గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. అప్పుడు ఎవరు కోర్టుకు పోయిన్లు 2-3 అని చెప్తున్నాడు. ఆ పేర్లు అంటే సర్పంచుల సంఘం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే తోలిల్లు. ఈ రోజు కూడా మాధవరెడ్డి కూడా ఏదైతే 42% వీళ్ళు తీసుకొచ్చిన దాన్ని, ఆయన కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి అన్నది కూడా చాలా ఫోటోలు వచ్చినాయి, చాలా విధాలుగా చూసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే, ఇంత ముందు మిత్రుల గురించి ఆగండి, మీరు మాట్లాడారు సభ కూడా కాదు, మొత్తం మాట్లాడదు. నేను చెప్పేది నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే నేను కూడా మాట్లాడివ్వండి. ఎందుకంటే మిత్రులు అడ్వకేట్ మొదటి మాట్లాడుతూ 90% ప్రాసెస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 90% కూడా ఏదైతే శాస్త్రీయంగా చెయ్యలేదు, నిజంగా ట్రిపుల్ టెస్ట్ సరిగా పాటించలేదు అన్నది కూడా మీరు కూడా శ్రీకాంత్ గారు చెప్పారు. ఎందుకంటే శాస్త్రీయబద్ధమైన డాటా కాదు, అది యూరిన్ పెట్టి కాలబెట్టాలన్నది ఏదైతే గతంలో వీళ్ళ పార్టీలో ఎమ్మెల్సీ అన్నాడు. ఎందుకంటే మొదటిసారి వీళ్ళు చేసినప్పుడు ఏదైతే కులగణన చేసినప్పుడు ఏదైతే 51% మేము చేసినప్పుడు ఏదైతే బీసీలు ఉన్నారో దాన్ని 46% అంటే దాదాపు ఒక 4-5% చంపేసిండు. అదే విధంగా సర్వే చేశారు కానీ మీకు ఆ రోజు డెడికేషన్ ఉంటే మీరే డెడికేటెడ్ కమిషన్ వేసి మీరే ఇగో బీసీల లెక్క మాకు ఇంత వాటా రావాలని చెప్పేసి మీరే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సింది.